మానవతరాయ్ గారు మీరు అలాగే ఉండండి ఒకసారి. డాక్టర్ చిరుమల రాకేష్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారు. సార్ నమస్తే. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నోటిఫికేషన్లు ఇచ్చినాం, 70,000 మందికి సుమారు జాబులు ఫుల్ఫిల్ చేసినాము. దాంట్లో కరెక్ట్గా 67,673 ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు. అదే క్రమంలో బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాల్లో 160,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్టయితే ఉన్న ఖాళీలే 2 లక్షలు. సో మీరు ఇంకా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అని అంటున్నారు మానవతరాయ్ గారు. అదే క్రమంలో మరి గడ్డం వేణుకుమార్ అనే వ్యక్తి ఒక నిరుద్యోగి మరి ఆత్మహత్యాయత్నం చేసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో అతనిది కూడా న్యూ లక్ష్మీపురం మధిర బట్టి విక్రమార్క నియోజకవర్గం. సో రాహుల్ గాంధీ ఇక్కడ ఉద్యోగాల పేరుతో హామీలు ఇచ్చిపోయారు, డిక్లరేషన్ ఇచ్చిపోయారు, చేయలేదని కేటీఆర్ విమర్శిస్తున్నారు. దాంట్లో మరి నేను కూడా ఏమంటున్నా అంటే 14 ఏళ్ళు ఉద్యమం చేసి తర్వాత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు ఎన్ని ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసిరు? దీంట్లో కాంగ్రెస్ చెప్తున్నానికి బీఆర్ఎస్ చెప్తున్నానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఏం చెప్తారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్, ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్లందరికీ. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నేను చెప్పేది పేపర్ మీద ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్క సార్. ప్రభుత్వంలో గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ ఉండే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి లెక్క ఒకవేళ సరిపోకపోతే నేను లెక్క చెప్తున్నాను సార్. ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొచ్చినాయి 2,32,308 ఉద్యోగాలు అప్రూవల్ తీసుకొచ్చాను సార్. దాంట్లోంచి మేము నోటిఫికేషన్ ఇచ్చిన 2,02,735 నోటిఫికేషన్లు ఇచ్చాం సార్. దాంట్లో భర్తీ చేసినవి 160,083 ఉద్యోగాలను భర్తీ చేశాం సార్. ప్రాసెస్ కంప్లీట్ అయినాయి 42,652 ఉద్యోగాలు ప్రాసెస్ కంప్లీట్ అయ్యాయి. జస్ట్ వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. ఇవి మేము చేసినటువంటి సంస్థలు సార్. టిఎస్ఎస్పి ఒకటి, టిఎస్ఎల్ ఆర్బి ఒకటి, అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు, మన ఏదైతే సింగరేణి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ, వివిధ సంస్థల్లో మేము చేసినటువంటి ఇవన్నీ కూడా లెక్క సార్. నేను చెప్తుంది నోటికి చెప్పట్లేదు. వీళ్ళు వచ్చినప్పటి నుండి చేసిన ఏదైతే మేము ఇచ్చినటువంటి 42,000 ఉద్యోగాల ప్రాసెస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఇస్తూ, వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చిన ఒక 12,527 ఉద్యోగాలు వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి ఫుల్ఫిల్ చేసినాయి. ఒకటే ప్రశ్న సార్ మీ ద్వారా, డాక్టర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తూ ఒక పెద్ద సభ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు. వాళ్ళకి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదు సార్. 3 నెలలు అవుతుంది సార్ పోస్టింగ్ ఇవ్వక. అదొక అంశం. అయితే నేనేమంటున్నా అంటే, మేము ఇచ్చిన నోటిఫికేషన్లు ఏవేవి ఉన్నాయో ఉద్యోగాలు అంటే స్టాఫ్ నర్సులు, కానిస్టేబుల్ ఎస్ఐ, గురుకుల టీచర్లు, గ్రూప్ 4, గ్రూప్ 3 టీచర్ డిఎస్సి, గ్రూప్ 1 లెక్చరర్లు, ఏడబ్ల్యూసి, ఏఈస్, ఇవన్నీ కూడా మా దగ్గర లెక్క ఉంది సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, మీరు నేను చెప్పడం కాదు సార్, వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినటువంటి మాట నిరుద్యోగ యువతకు. సరే నిరుద్యోగ భృతి గురించి నేను మాట్లాడాను. ఈ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు, ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పేసి మీరు నేను చెప్పడం కాదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు కూడా ప్రజలు పట్టించుకోరని చెప్పేసి రాహుల్ గాంధీ వచ్చి చెప్పాడు సార్. ఈ రోజు రాహుల్ గాంధీ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందట పోయి ధర్నా చేస్తుంది కదా, మరి ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందట ధర్నా చేసే హక్కు రాహుల్ గాంధీకి ఉన్నట్టు, ప్రతిపక్ష నాయకుడిగా మాకు కూడా ఈ రోజు రాహుల్ గాంధీ ఇంటి ముందట ధర్నా చేసే హక్కు ఉంటుందా? ఉంటుంది. కాబట్టి మేము ఏమంటున్నామంటే, ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఒకటి ఒక రకంగా గవర్నమెంట్ ఉద్యోగాలు సార్. ఇంకొక విధంగా తీసుకున్నాం. ఏం తీసుకున్నాం అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు ఏముంటాయి, ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఉద్యోగాలు ఉంటాయి సార్. ప్రైవేట్ సెక్టర్లు అంటే ఏంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మేము ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 2014లో ఇక్కడ ఐటీ ఎంప్లాయీస్ 2,75,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉండే సార్. 2014 వరకు. మేము 2023 వరకు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ 10 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ అయ్యారు సార్. అది ఇంక్లూడింగ్ 2 లక్షలు అవి కాకనే 2,70,000 కాకనే దాదాపుగా 7,25,000 నుంచి 30,000 మంది ఎంప్లాయీస్ కొత్తగా రిక్రూట్ అయ్యారు. నిన్న ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడితే ఏమంటారు సార్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా క్రిమినల్ వేస్ట్ అంటారు. అంటే నేనేమంటున్నా అంటే, ఒక విద్యార్థి, ఇప్పుడు మీరు నేను చెప్పిన మాట కాదు, వీడియో ప్లే చేశారు, ఎండ్రీని తాగి చచ్చిపోమని ముఖ్యమంత్రి చెప్తాడు. ఉద్యోగస్తు అది ఇంజనీరింగ్ స్టూడెంట్లు అందరినీ క్రిమినల్ వేస్ట్. సార్ ఒక ముఖ్యమంత్రిగా ఏం చెప్పాలి సార్? ఇక్కడ అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు రండి, అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఏమని అడగట్లేదు సార్. ఎవరు ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎత్తుకుంటారు.
కానీ ఆ ఎంప్లాయ్మెంట్ ఎత్తుకునే వాళ్ళని మీరు వేస్ట్ కావాలరా అని చెప్పేసి నువ్వే ఒకటి తిట్టడానికి మమ్మల్ని. సార్ నేను 10th పాస్ అయ్యి ఇంటర్ పాస్ అయిన తర్వాత ఎంసెట్ రాస్తా సార్, అవును నాకు అప్పుడు ఇంజనీరింగ్ సీట్ వస్తుంది, నాకేమన్నా లెటర్ రైటింగ్ నేర్పిస్తుంది సార్ ఇంజనీరింగ్లో. నేను తెలుగు మీడియంలో చదువుకొని వచ్చింది సార్, నేను తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన. కానీ నేను సివిల్ ఇంజనీర్, నేను ఎంటెక్ చేసిన, పిహెచ్డి చేసిన. రాయి కూడా మాతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. నేనేమంటున్నా అంటే నువ్వు పోయి అప్లికేషన్ దేనికి పెడతావు సార్? అప్లికేషన్ నా రెజ్యూమ్ ఇస్తా, నాకు బెండింగ్ మూవ్మెంట్, షేర్ ఫోర్స్ క్యాల్కులేషన్ చేయడానికి వస్తుందో రాదని అడుగుతారు. అంతే తప్పితే నేనేమంటా అంటే రాహుల్ గాంధీ ఢిల్లీలో మాట్లాడతాడు, వాళ్ళ గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణకు వచ్చే మాట మాట్లాడతాడు. నువ్వు ఏ మాట అక్కడ మాట్లాడి ఇక్కడ కూడా అదే మాట్లాడాలి కదా. నువ్వు ఎట్లయితే జంజీ విద్యార్థులందరూ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మందుల కాడ ముందు నిల్చుంటాడు ఎట్లా సార్? నువ్వు ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది కూడా చెప్పాలి కదా. నేనేమంటున్నా అంటే ఇంజనీరింగ్ వేస్ట్ అన్నారు సార్. ఒకటి స్టార్ట్అప్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి సార్? 2300 స్టార్ట్అప్ కంపెనీలు ఇన్నోవేషన్ ఆఫ్ టీ హబ్ నుంచి వెళ్ళినాయి సార్. ఇది ఏదో ప్రైవేట్ లెక్క కాదు, అన్ని ఉద్యోగాలు కల్పన జరిగింది. ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం కానీ, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉద్యోగాల కల్పన అంటే ప్రైవేట్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్లో ప్యారల్ గా జరుగుతాయి. అదే క్రమంలో నేనేమంటున్నా అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి ఒకటి తీసుకున్నాం సార్. గ్రూప్ 1 నోటిఫికేషన్ అప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి రూల్ ఏం సార్? 6 పాయింట్ ఫార్ములా రాష్ట్రపతి ఉత్తర్వులు పెట్టింది. దాన్ని 60-40 ఉంది సార్. నేను గెస్టెడ్ ఆఫీసర్ సార్, నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గెస్టెడ్ ఆఫీసర్. అంటే మా ఇంజనీరింగ్ లో గ్రూప్ 1 క్యాడర్ కొట్టా. 60-40 అన్నప్పుడు 40 ఓపెన్ ఫర్ ఆల్, 60% తెలంగాణ బిడ్డలకు అన్నప్పుడు అట్లా కావద్దు, 95% మనకే కావాలని చెప్పేసి పోరాటం చేసింది. నేను ఒకటే అడుగుతున్నా, ఎన్నో నిరుద్యోగ ఉద్యమాలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీలో చేసినటువంటి నాయకుడు మా మానవతరాయ్ మా ప్రభుత్వం మీద పోరాటం చేసిండు. సరే నువ్వు పోరాటం చేసినావు, ఈరోజు నేనేమంటున్నా అంటే ఎందుకు నీ పోరాటం మూగపోయింది? నేనేమంటున్నా అంటే ఈ రోజు మనం అడుగుతుంది ఏంది? ప్రభుత్వం ఇస్తా అంటుంది అంటున్నావు, మరి ఎందుకు ఇస్తలేరు? మరి 32 నెలలు అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు ఏదైనా 3 నెలల పిల్లలు పుడతారు, 32 నెలలు అయిపోయింది, ఇంకెప్పుడు పుడతారు మరిగా? కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ భాష కాదు మనం కోరుకుంటుంది. ఎవరు మాట్లాడితే ఇప్పుడు సార్ ఉద్యోగుల దానికి పోతారు, పిఆర్సీ అడగగానే నా దగ్గర పైసల్లో బట్టలు చెంపుకోపోతారు అంటాడు. నేను అప్పులకు పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తాను అంటే ఈ భాష ఏంది? నువ్వు అడుగుతున్నది ఏంది? వాళ్ళు ఉద్యోగాల విద్యార్థులు అడిగింది ఏంది? బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి, మా చదువు మేము చదువుకుంటాం, వీలైతే అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి సార్. గవర్నమెంట్ సెక్టర్లోనో ఎగ్జామ్ రాయాలి, ప్రైవేట్ సెక్టర్లో నువ్వు పని చేస్తేనే ఉద్యోగంలో పెట్టుకుంటావు, లేకపోతే పెట్టుకోడు. కాబట్టి స్టార్టప్ ఇన్నోవేషన్ సెంటర్ పెంచాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రజలకు అంటే ఎవరినో ఒకరు కించపరుస్తూ, చదువు చెప్పే టీచర్లను కించపరుస్తూ, చదువుకున్న విద్యార్థులను కించపరుస్తూ, ఉద్యోగస్తులను కించపరుస్తూ, ప్రతి ఒక్కరిని కించపరుస్తూ పోతుంటే ఏంది సార్ ఇది? ఏం నడుస్తుంది? కాబట్టి నేను ఏమంటానంటే నోటిఫికేషన్ల గురించి అడిగినప్పుడు స్పష్టంగా నేను ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని నోటిఫికేషన్లు వేశారు, ఎప్పుడెప్పుడు వేసాం విత్ నోటిఫికేషన్ డేట్. బీఆర్ఎస్ సమయంలో వేశారు ఓకే, కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా 22 నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్తున్నా మానవతరాయ్ సార్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సార్ నేను లెక్కతో వచ్చాను సార్. నేను ఏమంటున్నా అంటే 50 నోటిఫికేషన్లు ఇచ్చిన. ఒక్క నిమిషం రాకేష్ గారు, మీరు అలాగే ఒకసారి మానవతరాయ్ గారు ఒకసారి మన ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, తరాలు మారినా నిరుద్యోగుల తలరాతలు మారతలేవు, ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా ఉద్యోగాల విషయంలో, భర్తీ చేసే విషయంలో, విద్యా విషయంలో అలాగే